హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎమ్మీ బాక్స్. ఈరోజైతే నేను పైనాపిల్ కేక్ పాప్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే మనం కేక్ బేస్ అనేది తీసుకుంటాము. చూస్తున్నారు కదా! నేనైతే కేక్ బేస్ అయితే రెడీ చేసుకున్నాను. కేక్ బేస్‌ని మనం తీసుకొని చేత్తో అన్నా స్మాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీ జార్‌లో అన్నా వేసుకోవాలి. బాగా కూడా మెత్తగా అయిపోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ జార్ అనేది యూజ్ చేస్తున్నాను గైస్. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ పీసెస్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. సో, మెత్తగా అయిపోవాలి. మీరు చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. యువర్ విష్ అది. నేనైతే ఈ మిక్స్ చేసుకున్న కేక్ ఏదైతే ఉందో అది బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేస్తుంది పైనాపిల్ కేక్ పాప్స్ కాబట్టి, మనం దీంట్లో ఈ బేస్ అనేది మనం పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకొని, ఈ బేస్ అనేది రెడీ చేసుకున్నాము. దీంట్లోకి మనం ఇప్పుడు మిల్క్ మేడ్ అండ్ పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటాము. ఒకవేళ మనం ఇంకేదైనా ఫ్లేవర్ చేసుకోవాలి లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఈ పైనాపిల్ క్రష్ బదులు మీరు ఏదైతే ఫ్లేవర్ యూజ్ చేయాలనుకుంటున్నారో, చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ క్రష్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ యాజ్ యూజువల్‌గా మనం యాడ్ చేసుకుంటున్నాము స్వీట్ కోసము. సో, ఇదంతా కూడా మనకి ఒక డౌ లాగా ప్రిపేర్ అవ్వాలి. సో, ఏదన్నా అట్లా ప్రిపేర్ అవ్వలేదు అంటే కొద్దిగా ఎక్స్‌ట్రా మిల్క్ మేడ్ గానీ, క్రష్ కానీ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒక మంచి డౌ అనేది ప్రిపేర్ అయిపోవాలి. చూస్తున్నారు కదా! అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా రౌండ్ అయ్యేట్లా ఉండాలనమాట. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే కేక్ పాప్స్ నాకే సైజ్ కావాలో ఆ సైజ్ అనేది నేను కేక్ అనేది పాప్ చేసుకుంటున్నాను గైస్. మీకు ఈ టైంలో మీకు చిన్న పాప్స్, కేక్ పాప్స్ కావాలా? అలాంటప్పుడు మీరు చిన్న కేక్ పాప్స్ ఇలా యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకటే సైజ్ అనేది చూసి తీసుకుంటున్నాను. ఇలా కేక్ పాప్స్ అన్నీ కూడా నేను చూస్తున్నారు కదా! ఎంత బాగా ఉన్నాయో. సో, మీకు ఎక్కడెక్కడ బ్రేకేజ్ అనేది ఉంటుందో అలాంటప్పుడు మీరు కొద్దిగా క్రష్ కానీ, మిల్క్ మేడ్ గానీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నారంటే, మనకి డౌ అనేది చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకి కేక్ పాప్ అనేది నీట్‌గా ఉంటుంది. ఎక్కడ బ్రేక్ అవ్వదనమాట. ఒకవేళ అలా చేసుకున్నారంటే అది మనం పాప్ చేసినప్పుడు బ్రేక్ అయిపోతుంది. అదొక్కటి చూసుకోండి. చూస్తున్నారు కదా! ఇలానే నేను ఆ డౌన్ అంతా కూడా నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో నేను కేక్ పాప్స్ అనేవి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసేసుకున్న కేక్ పాప్స్‌ని మనం లాలీపాప్ స్టిక్స్‌కి తీసుకోవాలి. ఈ కేక్ పాప్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను వైట్ కాంపౌండ్‌ని కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో నేను బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి. ఒకే సైజులో వచ్చేలాగా నేను పా కేక్ పాప్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వైట్ కాంపౌండ్‌ని మనం మెల్ట్ చేసుకుంటున్నాము డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో. ఎందుకంటే మనం చేస్తుంది పైనాపిల్ కేక్ పాప్స్ కాబట్టి, మనం వైట్ చాక్లేట్‌ని యూజ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా! ఈ లాలీపాప్ స్టిక్సే నేనిప్పుడు యూజ్ చేస్తున్నాను. వైట్ కాంపౌండ్‌లో ఒక్కసారి డిప్ చేసిన తర్వాత, మనం కేక్ పాప్స్‌లో పెట్టుకుంటాము. ఓకేనా? చూస్తున్నారు కదా! వైట్ చాక్లేట్ అయితే ఫుల్‌గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను లాలీపాప్ స్టిక్స్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క కేక్ పాప్‌కి నేనిలా మొత్తం కాకుండా ఒక 3/4 వరకు గుచ్చుకోండి. మొత్తం గాని గుచ్చేసారంటే కేక్ పాప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా ఈచ్ పాప్‌ని కూడా నేనిలా పాప్ చేసుకుంటున్నాను. ఈ పాప్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే చాక్లేటు స్టిక్ ఏదైతే ఉందో అది పూర్తిగా సెట్ అవుతుంది. తర్వాత విడిపోవటం, బ్రేక్ అవ్వటం ఇట్లాంటివేవీ లేకుండా నీట్‌గా సెట్ అవ్వడానికి చాక్లేట్ అనేది గట్టిపడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. చాక్లేట్ అనేది పూర్తిగా సెట్ అయిపోతుంది.
హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు గదా! పూర్తిగా కేక్ పాప్ అనేది స్టిక్ అయిపోయింది. సో, ఆ మిగిలిన వైట్ చాక్లేట్ ఏదైతే ఉందో దాన్ని నేనిప్పుడు పూర్తిగా కేక్ పాప్‌ని డిప్ చేసుకుంటున్నాను. ఇలా డిప్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్స్‌ట్రా చాక్లేట్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఒక్కసారి 2 ఆర్ 3 టైమ్స్ ట్యాప్ చేసుకున్నారంటే ఎక్స్‌ట్రా చాక్లేట్ ఏదైతే ఉందో అది బయటకొచ్చేస్తుంది. ఇలాంటప్పుడు థర్మాకోల్ షీట్ తీసుకుంటే ఏంటంటే మనం దానికి పెట్టుకుంటే ఎక్కడ మన కేక్ పాప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కొద్దిగా చాక్లేట్ అనేది సెట్ అయిన తర్వాత మనం డ్రిజ్లింగ్ వేసుకోవచ్చు. మన దగ్గర ఏమైనా స్ప్రింకిల్స్ ఉంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. పూర్తిగా చాక్లేట్ అనేది గట్టిపడిపోయిందంటే సో, స్ప్రింకిల్స్ వేసినా కూడా అవి అడ్జస్ట్ అవ్వవు. ఓకేనా? సో, అందుకని చాక్లేట్‌లో డిప్ చేసిన తర్వాత కొద్దిగా గట్టి పడుతున్నప్పుడే మనం స్ప్రింకిల్స్ అట్లాంటివి యాడ్ చేసుకోవాలి. చాక్లేట్ అనేది పూర్తిగా గట్టి పడిపోయిందంటే స్ప్రింకిల్స్ అనేవి అతుక్కోవనమాట కేక్ పాప్‌కి. సో, ఇలా ఈచ్ కేక్ పాప్‌ని వైట్ చాక్లేట్‌లో డిప్ చేసుకుంటూ ఎక్స్‌ట్రా చాక్లేట్‌ని ఇలా ఇట్లా కాసేపు పట్టుకుంటే చాలు. కొద్దిగా ఎక్స్‌ట్రా చాక్లేట్ ఏదైతే ఉందో అది బయటకొచ్చేస్తుంది. యాక్చువల్లీ కేక్ పఫ్స్ చేయడానికి ఇంకొకరి హెల్ప్ ఉంటే చాలా బెటర్ ఉంటుందనమాట. ఇట్లా చాక్లేట్ డిప్పింగ్స్ అప్పుడు. కొద్దిగా చాక్లేట్ ఉన్నప్పుడే నేనిక్కడ స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసుకొని ఇలాంటి థర్మాకోల్ షీట్ ఉంటే అలా దానికి పెట్టుకోండి. అప్పుడు ఈజీగా మనకి వర్క్ అనేది తొందరగా ఫాస్ట్‌గా అనేది అయిపోతుంది. సో, ఈచ్ కేక్ పాప్‌ని కూడా నేనిలా రెడీ చేసుకుంటున్నాను. ఇవి ప్యాకింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ చూపించాను. చూడండి. ఏవైతే చాక్లేట్ రేపర్స్ ఉన్నాయో వాటిలతోనే నేను ఈ కేక్ పాప్స్ అనేవి కూడా రెడీ చేశాను. ఇలానే మీరు సేల్ చేసుకోవాలన్నా సరే మీరు సేల్ చేసుకోవచ్చు. ఇంకా లుక్ వైస్ బావుంటుంది. అలా లైక్ ర్యాప్ చేశారంటే లుక్ వైస్ కూడా కేక్ పాప్స్ అనేవి చాలా లుక్ వైస్ బావుంటాయన్నమాట. మీ ఇష్టం గైస్ ఎలా అయినా చేసుకోవచ్చు. సో, ఈచ్ కేక్ పాప్స్‌ని నేనిలా ప్యాక్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్.